మెట్రో నగరాలకే పరిమితమేమీ కాదని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ అవకాశాల తలుపులు తెరుచుకుంటున్నాయి. అందులో భాగంగా నెల్లూరు యువతకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు చూపుతున్నాయి బ్లేజప్ వంటి కంపెనీలు. జాబ్ కోసం ఇంటి నుంచి దూరం కావాల్సిన రోజులు పోయి నైపుణ్యం ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెబుతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆ పూర్తి విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. అనేక మంది కూడా ఉద్యోగాల కోసంగా మెట్రో నగరాలకి వలసపోతున్నారు. కానీ అనేక మంది యువతకి వారి గ్రామాలను వదిలి వెళ్ళటం ఇష్టం లేకుండా అప్పటికి కుటుంబాలకు దూరంగా మెట్రో నగరాలకు వెళ్తూ అక్కడ ఉద్యోగం కోసంగా అనేక కష్టాలు కూడా చూస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు విస్తరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అదేవిధంగా మెట్రో నగరాలకి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో సాఫ్ట్వేర్ రంగాలు అత్యంత కీలకం. ఇవి రాష్ట్ర దేశాభివృద్ధికి ఎంతో దోహదపడతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలంటే పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పట్టణాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉపాధి లక్ష్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. బ్లేజప్, శ్రీనివాసిన్స్, నెక్స్ట్ జోన్, రూరీ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వంటి సంస్థలు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇది నెల్లూరులో బ్లేజప్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రాంగణం. ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా వీటిని విస్తరించాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఇక్కడ ఐటీ కేంద్రాన్ని నెలకొల్పి వందలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు రెనిల్ కుమార్. ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లకుండా యువతలోని నైపుణ్యాలకు అనుగుణంగానే స్థానికంగానే ఉద్యోగాలు సృష్టించేందుకు కృషి చేస్తున్నారు. అందిస్తున్న ఐటీ అవకాశాలతో ఉద్యోగం చేయాలంటే ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగం చేయవచ్చని అంటున్నారు అర్షియా. వివాహమైన గ్రామానికి దగ్గరలోనే పనిచేయడంతో కుటుంబంతో సంతోషంగా ఉంటున్నామని వివరించారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసి నెల్లూరులోనే ప్రశాంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతున్నారు మరో అమ్మాయి. చాలా మంది అమ్మాయిలకి బయట ఉండడం ఇష్టం ఉండదు, వేరే వేరే రీజన్స్ వల్ల కావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇట్లాంటి సెకండ్ టైర్ సిటీస్ లో వాళ్ళ హోమ్ టౌన్ లో కంపెనీస్ ఉండడం, అక్కడే జాబ్ దొరకడం చాలా లక్కీ అండ్ చాలా సేఫ్ కూడా. నాకు పెళ్ళైంది, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా మన కెరియర్ మనం ఫోకస్ చేసుకోవచ్చు, మన కెరియర్ లో గ్రో అవ్వచ్చు. ఎలాంటివి మనకి ఆబ్స్టికల్స్ రావు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఇలాంటివి మనకి ఇంకా సెకండ్ టైర్ నెల్లూరు కానీ ఇంకా వేరే జిల్లాల్లో కానీ ఇట్లాంటి కంపెనీస్ వస్తే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మంచిగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా ఐఎమ్ సో కంఫర్టబుల్ స్టేయింగ్ ఇన్ నెల్లూరు. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ బ్లేజప్. బయట ఉంటే ఖర్చుల దగ్గర నుంచి అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఉంటే ఇంట్లో పేరెంట్స్ తో ఉన్నట్టు ఉంటుంది, అలాగే కెరియర్ గా గ్రోత్ ఉంటుంది. అండ్ మేము ఇక్కడ ఏమైతే నేర్చుకున్నానో యుఎస్ లో అవి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేర్పించినట్లు నాకు ఉపయోగపడుతుంది. సో నలుగురికి కూడా ఉపయోగపడుతుంది. ట్యాక్సెస్ దగ్గర నుంచి మన హోమ్ టౌన్ డెవలప్ అవుతుంది, మనం కూడా డెవలప్ అవుతాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వెళుతూ ఉంటారు. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, తద్వారా స్థానికంగానే జాబ్ చేస్తూ కుటుంబానికి సహాయంగా ఉండవచ్చని చెబుతున్నారు యువకులు. జనరల్ గా ఈ జనరేషన్ ఉన్న జెన్సీ కిడ్స్ అందరికీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇదర్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో టైర్ 2 సిటీస్ లో ఏంటంటే ఈ ట్రాఫిక్ అనేది కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ లోకల్ గా టాలెంట్ లేదని చాలా మంది అనుకుంటారు. బట్ మనకు చాలా మందికి ఇక్కడే నేర్చుకొని డెవలప్మెంట్ తీసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్స్ మేమే. సో ఇక్కడ ఉండడం వల్ల ఫ్యామిలీని చూసుకోవచ్చు, ప్లస్ కెరీర్ పరంగా మేము డెవలప్ అవ్వచ్చు. అండ్ వీ కెన్ సర్వ్ అవర్ నేటివ్ ప్లేస్.
మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తే మనకి ఎక్కువ మనకి హై డెన్సిటీ పాపులేషన్ వల్ల మనకి ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ అన్నీ ఎక్కువ ఉంటుంది. అండ్ అది మన సిటీస్లో అయితే మనకి తక్కువ పాపులేషన్ అండ్ తక్కువ పొల్యూషన్ కాబట్టి మనకి పీస్ ఆఫ్ మైండ్ కానీ పీస్ ఆఫ్ లివింగ్ కానీ బాగుంటుంది. సో అదే మనం ఇక్కడ ఉంటే మన పేరెంట్స్తో మనం ఉంటూ మనకి నచ్చిన ఫుడ్ అండ్ మన లోకల్లో మనం ఉంటే చాలా బాగుంటుంది కదా. హోమ్ ఫుడ్ కన్నా ఆరోగ్యం ఇంకేముంటుంది. కళాశాల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఇంటర్న్షిప్ ఎంపికై సొంతూరులోనే జాబ్ చేసుకోగలుగుతున్నామంటున్నారు యువతులు. కుటుంబ సభ్యులకు దూరంగా మెట్రో నగరాల్లో ఉద్యోగం చేయడం వల్ల ప్రశాంతత కూడా దూరం అవుతుందని, కాబట్టి సొంత నగరంలో జాబ్ చేయడం సంతోషంగా ఉంటుందని వివరించారు. హోమ్ టౌన్ లో ఒక జాబ్ రావడం అనేది చాలా బెస్ట్ ప్లేస్. హోమ్ టౌన్ లో వర్క్ చేయడం చాలా బెస్ట్ ప్లేస్. మాకు యాక్చువల్ గా కాలేజ్ నుంచి ప్లేస్మెంట్స్ వచ్చాం. సో ఇక్కడే కంటిన్యూ అయింది మాకు. సో మొత్తం స్టార్టింగ్ నుంచి 3 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం. ఫుల్ టైం కూడా కన్వర్ట్ అయ్యాం. ఇంటర్న్షిప్ నుంచి ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయ్యి సో ఇక్కడే మేము వర్క్ అంతా నేర్చుకుంటూ ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. ఫస్ట్ నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ వచ్చింది. నా చుట్టూ ఉన్న చాలా మంది నెల్లూరులో వర్క్ చేయడం అని ఒక క్వశ్చన్ మార్క్ మైండ్తో ఉన్నప్పుడు నేను ఈ ఆఫర్ పిక్ చేసుకున్నాను. అది నా లైఫ్లో నేను తీసుకున్న చాలా బెస్ట్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో జాబ్స్ వస్తాయి, వెళ్తాం, కానీ ఇంట్లో ఉండి మన పేరెంట్స్ని చూసుకుంటూ వర్క్ చేయడం అది ఇచ్చే హ్యాపీనెస్ వేరు. మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే కంపెనీస్ ఏవో చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఇస్తాయి, ఇక్కడ ఉండేది ఇవ్వవు అని కాదు. మా టీంలో ఉన్న చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కంపారిటివ్లీ మాకు ఇది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వర్క్ చేయడం. నైపుణ్యం కలిగిన యువత గ్రామీణ ప్రాంతాల నుంచే సాఫ్ట్వేర్ రంగంలోకి వస్తున్నారని, ప్రాంతీయం నుంచే అవకాశం కల్పిస్తే నూతన ఆవిష్కరణలు రూపొందిస్తారని అంటున్నారు బ్లేజప్ సంస్థ వ్యవస్థాపకులు రెనిల్. దీంతో నగరంలోని యువతకు ఉపాధి కల్పించవచ్చని వివరించారు. నెల్లూరు నుంచి గ్లోబలీ ఏ కంట్రీకైనా సరే వర్క్ ప్లేస్ ఆప్టిమైజేషన్. సో వీఆర్ బిల్డింగ్ ఏ ఇంటెలిజెంట్ ఏఐ ప్లాట్ఫామ్ ఫర్ ఎనీ కార్పొరేట్ ఆప్టిమైజేషన్ అన్నమాట. టూ మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కార్పొరేట్ వరల్డ్ లో. దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఎలా తక్కువ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ తగ్గించి డేటా అంతా ఒక ప్లేస్ లో పెట్టి ఎలా చేయగలం అనే దాని మీద వర్క్ చేస్తున్నాము. డీటెయిల్స్ ఇంకొక 3-4 months తర్వాత వెరీ డీటెయిల్ ఇస్తాము. ఈ బ్లేజప్ నుంచి కనీసము మినిమం 200 to 500 ఎంప్లాయీ బేస్ వస్తుంది. నెల్లూరు మీరు ఇన్వెస్ట్ చేసి దాన్ని అట్లీస్ట్ ఒక 500 people తీసుకెళ్లాలని మేము పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ నెల్లూరు యాజ్ ఎ గుడ్ Tier 2 సిటీ ఫర్ ఐటీ కారిడార్. మెట్రోపాలిటన్ నగరాల తరహా ద్వితీయ శ్రేణి నగరాల్లో సైతం సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాంత యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు నగరంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలు జిల్లా స్థాయికి కంపెనీలుగా వస్తే స్థానికంగా కూడా ఉండే మంచి వాతావరణంలో ఆరోగ్యంగా ఇక్కడ ఎంతో ఆనందంగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటామని చెప్పి కూడా యువత కోరుతున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ హరీష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. రోజుకి 10 నుంచి 14 గంటల పాటు